అనంతపురం జిల్లా అర్బన్ నియోజకవర్గం నగరంలో కూటమి ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ రామ్ నగర్ లక్ష్మీనగర్ బైపాస్ రోడ్లోని వీధి తిరుగుతూ డ్రైనేజీ కాలువలు పరిశీలించారు. కాలువలు ఎక్కడ చూసినా చెత్తతో బ్లాక్ అయ్యాయి అని చూసి ఎమ్మెల్యే మున్సిపాలిటీ అధికారులను వీలైనంత త్వరగా కాలువలు క్లీన్ చేయాలి అని ఆదేశించారు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేతో మాట్లాడి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ చేయిస్తామన్నారు. మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వెంట అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ డిఈ కూడా వచ్చి కాలువలు పరిశీలించారు. డ్రైనేజ్ సమస్య చాలా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరూ గత 15 రోజుల నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 36, 37, 38 వార్డులు సందర్శించడం జరిగింది. దీనిలో చూస్తే రామ్ నగర్ నుంచి లక్ష్మీనగర్, ఆజాద్ నగర్ వరకు డ్రైన్లు ఎక్కడికెక్కడ బ్లాక్ అయి ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేయమని చెప్పేసి మున్సిపల్ సిబ్బందికి ఆదేశించడం జరుగుతోంది. మున్సిపల్ సిబ్బంది కానీ అసిస్టెంట్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే డి గారు అంతా వచ్చినారు. వాళ్ళు కానీ చూసి ఇక్కడ పరిస్థితులు చూశారు. గత 2-3 ఏళ్ళ నుంచి ఈ నడిముంక అసలు క్లీన్ చేసిన దాఖలాలు లేవు. దీన్ని మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టిస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాము. సమస్య అనేది గత 20 రోజులు 30 రోజుల నుంచి ప్రభుత్వం వచ్చినప్పటికీ మా ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాము. మా ఏరియా వాళ్ళందరూ కలిసి ఈ డ్రైనేజ్ సమస్య ఏమంటే ఈ డ్రైన్కి క్యాచ్మెంట్ ఏరియా దాదాపు 500 ఎకరాలు ఉంటుందండి. 500 ఎకరాలు అంటే ఈ రహమత్ నగరు, అయ్యప్ప స్వామి టెంపుల్ అక్కడ నుంచి వచ్చేసి రామ్నగర్లో మధ్యలో కలుస్తుందండి. దానికి క్లియర్గా గ్రేడియంట్ లేదు. గ్రేడియంట్ లేకపోవడం వల్ల నీళ్ళంతా క్లీన్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉండడం వల్ల అందరు ఇండ్లలోకి నీళ్ళు పోతున్నాయి, సంపుల్లోకి నీళ్ళు పోతున్నాయి. ఆ ఉద్దేశంతో అందరూ మా ఎమ్మెల్యే గారిని సంప్రదించగా ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఇక్కడికి వచ్చారు. వచ్చి ఈరోజు పొద్దున్న 6:30 నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 గంటల సేపు 3 గంటల నుంచి తిరుగుతూనే ఉన్నవాళ్ళు. ఆయన కూడా బాగా స్పందించారు. మున్సిపల్ ఇంజనీర్లకి వాళ్ళకి మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అడిషనల్ కమిషనర్ గారు వచ్చారు ఇక్కడికి, వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందులో ఈ సమస్య పరిష్కారం కావాలంటే డ్రైన్స్ అన్ని ఎక్కడొక్కడ డైవర్ట్ చేయాలా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే అందరికీ ఆరోగ్యాలు పాడేది చాలా ఛాన్స్ ఉంటాయి. మాకు దోమలు కూడా దోమలు ఉన్నాయండి. బయట కూర్చోవడానికే కుదరదు. రాత్రి కూడా స్ప్రేయింగ్లు జరగాల. అవన్నీ పోవాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మా మెయిన్ సమస్య. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కంపల్సరీగా శాంక్షన్ అయ్యి మా ముఖ్యమంత్రి గారిని కూడా ఈ విన్నవించుకుంటుండేది ఏమంటే మా ఎమ్మెల్యే తరఫున అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మాకు శాంక్షన్ చేస్తే మా సమస్యలన్నీ ఇక్కడ తీరుతాయని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు 36, 37, 38 అండ్ నడిముంక ప్రాంతాల్లో శానిటేషన్ మీద కంప్లైంట్స్ ఎక్కువగా రావడం వల్ల ఆయన వచ్చారు. ఆయనతో పాటు అధికారులు వచ్చారు. మొత్తం ఇక్కడంతా చెక్ చేశారు. ఇక్కడున్న కంప్లైంట్స్ అన్ని కూడా చూశారు. వాటన్నిటిని త్వరలో తీరుస్తారని చెప్పారు. అట్ ద సేమ్ టైం మున్సిపల్ అధికారులు కూడా దీని మీద కొద్దిగా దృష్టి సారించి గతంలో లాగా కాకోకుండా కొద్దిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజల ఆరోగ్యం కానీ ప్రజల మేలు కోసం కొద్దిగా పనిచేయాలని కోరుకుంటున్నాం.